సూర్యాపేట జిల్లా కోదాడలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పేద ప్రజలపై దురుసుగా ప్రవర్తించారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఓ చిరు వ్యాపారి డబ్బా కొట్టుతో జీవనం సాగిస్తుండగా రాత్రికి రాత్రే ఆ డబ్బా కొట్టును మాయం చేశారు మున్సిపల్ సిబ్బంది. జీవనాధారం కోల్పోయిన కుటుంబం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు వచ్చి అతి దారుణంగా వారిపై చేయి చేసుకున్నారు. ఇక మహిళపై కూడా దాడి చేస్తూ లాక్కుని జీబులో ఎక్కించారు. తమకు ఒక్క ఆధారంగా ఉన్న బతుకు తెరువును ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తే పోలీసులతో దాడులు చేసి అక్రమ అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. అంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మాని పిలిపించుకుంటుంది. ఒక ఆడ మనిషి భర్తలేనా చిన్నండి రాజకీయం మీ రాజకీయం ఇదేనా? గెలిపించి మొన్న 60,20,000 తెచ్చుకొని గెలిపించి చూపించండి. మీ పరిపాలన ఏందో మీరేందో మీకు అర్థమైంది. కమిషన్ల కోసం నైట్ శాంతినగర్ అయితే లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మాదార ఇవన్నీ మాకు తెలియని రాజకీయాలు అనుకుంటారా? కమిషన్ల కోసం మీరు చేసే అక్రమ వ్యాపారాల కోసం తుపాకులు పెట్టి రాజకీయం కాదు మాది. మీరు సిమెంట్ ఫ్యాక్టరీలో పోయి తుపాకులు పెట్టి బెదిరియటం ఇవన్నీ చేయడం మాలాంటి సామాన్యులమైన డబ్బా కొట్ల మీద ప్రయత్నం గారికి అంటారు చెప్పేదో ముఖ్యమంత్రి పదవి వస్తుందంట. ఆగు, ముఖ్యమంత్రి పదవి ఏదో వస్తుందంట. ఆ పదవి కోసం నన్ను అలానే యువకుడిని బలి తీస్తే సూత్ర పూజల ద్వారా బలి చేస్తే సంపించినంట ముఖ్యమంత్రి పదవి వస్తుందంట. అది ఎవరు జాతీష్ కూడా చెప్పిండంట. ఆ చావు ఏ క్షణంలో జరిగినది అంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి అని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటాను. నా చావు చచ్చిపోతే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుందంట డిసెంబర్లో. గుర్తుపెట్టుకోండి.